పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో మందాత అనే మహారాజు ఉండేవారు. అతడు చాలా ధర్మాత్ముడు. అతని పాలనలో ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ రాజ్యం కూడా ధనధాన్యాలతో, పాడి పంటలతో, సంపదలతో అంత సుభిక్షంగానే ఉండేది. కానీ రోజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవుగా. అటువంటి రాజ్యంలో కూడా అనుకోకుండా ఒకసారి కరువు సంభవించింది. ఆషాఢమాసంలో మేఘాలు వర్షించలేదు, పంటలు పండలేదు. చివరకు చెరువులు, నదులు కూడా ఎండిపోసాగాయి. ప్రజలు తిండి లేక, నీరు లేక ఆకలితో ఇబ్బంది పడ్డారు. పశువులు కూడా చనిపోసాగాయి. రాజ్యం మొత్తం కాంతిని, శోభను కోల్పోయి కరువు బారిన పడింది. ఆ పరిస్థితిని చూసి తట్టుకోలేని రాజు మనస్సు ఎంతో క్షోభకు గురయ్యింది. ఆయనను ఎంతో విచారణకు గురిచేసింది. అప్పుడు ఆ రాజు, నన్ను భగవంతుడు ఈ రాజ్యానికి రాజుగా నియమించారు కనుక ఈ రాజ్య ప్రజల క్షేమమే నాకు ధర్మం. కానీ నా ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఈ క్షామానికి నేనే కారణమా? నేను ధర్మాన్ని సరిగ్గా పాటించకపోవడం వల్లే ఇటువంటి కరువు సంభవించిందా అని పరిపరి విధాల తన మనసులో కలత చెందిన ఆ మహారాజు వెంటనే తన సింహాసనాన్ని మంత్రికి అప్పగించి హిమాలయాలకు పయనమయ్యాడు. ఆ హిమాలయాలలో మాంధాతకు అంగిరస మహర్షి దర్శనమిస్తారు. ఆ మహర్షిని చూసిన మాంధాత, ఓ మహర్షి, నా రాజ్యంలో కరువు ఏర్పడింది. ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఇది నా పాప ఫలితమేనా? దయచేసి ఈ సమస్యకు ఏదైనా పరిష్కారాన్ని చూపించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు అంగిరస మహర్షి, మహారాజా, ఇది కాలచక్రంలో భాగంగా వచ్చిన పరీక్ష మాత్రమే. దీనికి ఒక పరిష్కారం ఉంది. మీరు దిగులు చెందనవసరం లేదు. ఏమిటి స్వామి అది అని రాజు ప్రశ్నించగా, మీరు మీ రాజ్య ప్రజలందరూ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయన ఏకాదశి వ్రతం చేయండి. ఈ వ్రతం మహాపుణ్యదాయకమైనది. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అటువంటి ఈ రోజున భక్తితో ఉపవాసం చేసి రాత్రి జాగరణతో నైవేద్యాది క్రతువులు చేస్తే శ్రీ మహావిష్ణువు సంతసిస్తాడు. నీ రాజ్యాన్ని కరుణిస్తాడు. ప్రకృతి ప్రకోపం కూడా తగ్గిపోతుంది అని సెలవిస్తారు మహర్షి. అంతటా మహర్షి మాటలతో ప్రేరణ పొందిన మహారాజు వెంటనే తన రాజ్యానికి తిరిగి వస్తాడు. తన రాజ్యంలోని ప్రజలందరికీ ఈ వ్రత విధానాన్ని, ఫలాన్ని చక్కగా వివరించి ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణ చేయమని పిలుపునిస్తాడు. మహారాజు ఆజ్ఞతో ప్రేరేపితులైన ఆ రాజ్యంలో చిన్న పెద్ద అందరూ వర్ణ భేదాలు లేకుండా భక్తితో ఉపవాసం చేసి మహావిష్ణువుని మనసారా పూజించి ఆ రాత్రి భజనలతో జాగరణ కూడా చేస్తారు. ఆ ఏకాదశి ముగిసిన మరుసటి రోజే ఆకాశంలో మేఘాలు నర్తిస్తాయి. ఆకాశమంతా మేఘాల పరద పరుచుకుంటుంది. తేజోమయమైన మెరుపు వెలుగులలో వర్షం నేలను కరుణించింది. చెరువులు నిండాయి. భూమి మళ్ళీ పచ్చని పరద పరుచుకుంది. మళ్ళీ వరుణదేవుడు తమ రాజ్యాన్ని కరుణించాడన్న సంతోషంలో ప్రజలంతా సంబరాలు చేసుకుంటారు. ఆ సంతోషంలోనే మహావిష్ణువును, ఏకాదశి వ్రతాన్ని, ఆ వ్రతాన్ని తెలియజేసిన మహారాజుని వేనోళ్ల కొనియాడారు, కీర్తించారు. కనుక ఇంతటి పుణ్యదాయకమైన వ్రతాన్ని ఒక్కసారైనా మనుష్యుడు జీవితంలో ఆచరించి తీరాలి. ఈ కథలోని నీతి విషయానికొస్తే, ఒక ధర్మాన్ని పాటించే మహారాజు రాజుగా ఉంటే ఆ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంటుందో అర్థమవుతుంది. రెండవది, భగవంతుణ్ణి భక్తితో, నమ్మకంతో కొలిస్తే ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఆయన తొలగిస్తాడని అర్థమవుతుంది.